అయోధ్య రామమందిరంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నిన్నటి నుంచే ఇందుకు సంబంధించిన సాంప్రదాయ క్రతువులు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఇవాళ రామ్లల్లా విగ్రహం ఊరేగింపుగా అయోధ్యకు చేరుకోబోతోంది. మంగళ కలశంలో సరయూ జలాన్ని తీసుకుని భక్తులు ఆలయానికి చేరుకోనున్నారు. ఈ నెల 21, 22 తేదీల్లో అయోధ్య ఆలయానికి సామాన్య భక్తులకు అనుమతి లేదని ట్రస్ట్ ప్రకటించింది. ఈ నెల 23 నుంచి భక్తులకు రామ్లల్లా దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపింది. అయోధ్యకు వచ్చే భక్తులు రామ మందిరంతో పాటు ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలు, వసతి సమాచారాన్ని దివ్య అయోధ్య యాప్ ద్వారా తెలుసుకోవచ్చని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. మరోవైపు అయోధ్య రామయ్య పాదాల చెంత 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల వెడల్పుతో భారీ అగరబత్తి వెలిగింది. రామయ్యకు తమ గ్రామం నుంచి ఏదైనా కానుక ఇవ్వాలని భావించిన గుజరాత్ వడోదరాలోని తర్సారి గ్రామం ఈ అగరబత్తిని తయారు చేసింది. ఈ భారీ అగరబత్తి కారణంగా రాముడికి రోజు ధూపం వేయాల్సిన పని కూడా తప్పుతుందని గ్రామస్తులు తెలిపారు.